హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z అకాడమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ కామెంట్ చేశారో వారికి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఈ కామెంట్ చూసిన తర్వాతే నాకు ఈ వీడియో చేయాలన్న ఆలోచన వచ్చింది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటన్నిటిని నేను చూసి ఒకేసారి ఒక వీడియో చేస్తాను. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ప్రిలిమ్స్, రెండవది ఈవెంట్స్, మూడవది మెయిన్స్. సో ఒకటి క్వాలిఫై అయితేనే ఇంకో దానికి మనం ఎలిజిబుల్ అవుతాం. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మనం ఈవెంట్స్ రాయగలుగుతాము, ఈవెంట్స్ క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్ ఎగ్జామ్ రాయగలుగుతాం. సో ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతుంటారో వాటిలో ఉమెన్స్, ఎస్పెషల్ ఉమెన్స్ కొంతమంది ప్రెగ్నెంట్ ఉండొచ్చు, అలాగే కొంతమంది రీసెంట్గా డెలివరీ అయ్యి మదర్స్ అయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఒకవేళ మనం పార్టిసిపేట్ చేసినా కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ. బికాస్ ఆఫ్ దేర్ హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. కాకపోతే వారికి పాత జడ్జిమెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో ఈవెంట్స్ టైంలో ప్రిలిమ్స్ క్వాలిఫై ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయి ఉంటే కనుక ఫస్ట్ మన బోర్డుకి, తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ రిక్రూట్మెంట్ బోర్డుకి మీరు ఫస్ట్ ఒక లెటర్ పెట్టాలి. ఏమనంటే ఇట్లా మేము హెల్త్ పరంగా అన్ఫిట్గా ఉన్నాము, మేము ప్రెగ్నెంట్ ఉన్నాము, లేదా రీసెంట్గా డెలివరీ అయిందని కనుక మీరు లెటర్ పెడితే బోర్డు అనేది కన్సిడర్ చేయవచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ బోర్డు కన్సిడర్ చేయకపోతే మీరు సెకండ్ ఆప్షన్ మీరు హైకోర్టు, మీ స్టేట్ యొక్క హైకోర్టు, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అవుతే కనుక మనకు పాత జడ్జిమెంట్స్ని కోర్ట్ చేస్తే, పాత కేసెస్ని కోర్ట్ చేస్తే కనుక మీకు కూడా రిలీఫ్ దొరికే అవకాశం ఉంది. సో తెలంగాణలో జరిగిన 2022 ఎగ్జామ్స్లో అయితే ఇక్కడ రిట్ నెంబర్ చూడొచ్చు. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇది నేను పోస్ట్ చేస్తాను. ఈ మొత్తం డాక్యుమెంట్ నేను పోస్ట్ చేస్తాను. రిట్ నెంబర్ 77/2023. వీరు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు, ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు. కాకపోతే దానికి ముందే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఎవరైతే ఉమెన్స్ ప్రెగ్నెంట్ ఉంటారో లేదా రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారో వారికి ఈవెంట్స్ అనేవి, ప్రిలిమ్స్ క్వాలిఫై ఉంటారు కాబట్టి ఈవెంట్స్ అనేవి మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 month టైంలో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఈ క్రైటీరియా ప్రకారము వీళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. అంటే ప్రిలిమ్స్ తర్వాత డైరెక్ట్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. నెక్స్ట్ 120/2023. ఇది కూడా 2022 నోటిఫికేషన్ సంబంధించిందే. దీంట్లో ఒక మదర్, అంటే అప్పుడే డెలివరీ అయిన మదర్ ఈవెంట్స్ చేయలేను అని చెప్పేసి కోర్టును అప్రోచ్ అవుతే కోర్టు కూడా అక్కడ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఏం డైరెక్షన్స్ ఇచ్చిందంటే ఫైనల్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయమని. అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, సో మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయండి. వన్స్ మీరు ఫైనల్ ఎగ్జామ్లో మీరు కనుక మెరిట్ లిస్ట్లో ఉంటే అప్పుడు మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత 1 month లోపు మీరు ఈవెంట్స్ అనేవి క్లియర్ చేయాల్సి ఉంటుంది అని మన హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడము జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి. ఇది కేస్ టు కేస్ వేరే విధంగా ఉంటుంది. సో ఆ కేసుని బట్టి మనకు జడ్జిమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ హైట్ అనేదాన్ని మనం మార్చలేము. మ్యాక్సిమం ఈ హైట్ అనేదాన్ని మనము మార్చలేము. కాకపోతే హైట్లో 1 mm 2 mmతో డిస్క్వాలిఫై అవుతుంటారు. మన తెలంగాణలో రీసెంట్గా డిజిటల్ మీటర్స్ పెట్టారు. దానికి ముందు మాన్యువల్గా ఒక మిషన్ పెట్టి మెజర్ చేసేవారు. కాకపోతే ఇప్పుడు అన్ని డిజిటల్ మీటర్స్ వచ్చాయి. సో దాంట్లో 1 లేదా 2 mm వేరియేషన్ రావచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది స్టూడెంట్స్ బోర్డుకు అప్లై చేసుకున్నారు. ఈ హైట్లో మనం 2 చేయొచ్చు. ఒకటి రీమెజర్మెంట్స్కి మనం పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. బోర్డుకి మళ్ళీ లెటర్ పెట్టి మళ్ళీ ఒకసారి నన్ను రీమెజర్ చేయని చెప్పవచ్చు. లేదా కొన్ని కేసులు ఎలా ఉన్నాయంటే ఆల్రెడీ వాళ్ళు 2018 నోటిఫికేషన్లో లేదా 2016 నోటిఫికేషన్లో క్వాలిఫై అయిన ఉంటారు. అప్పుడు మాన్యువల్ ఉంది కాబట్టి క్వాలిఫై అయి ఉంటారు. కాకపోతే ఇప్పుడు డిజిటల్ వచ్చింది కాబట్టి డిజిటల్లో డిస్క్వాలిఫై అయి ఉంటారు. సో అలాంటప్పుడు కూడా కోర్టు ఏం చెప్తుందంటే అప్పుడు క్వాలిఫై అయ్యి ఇప్పుడు క్వాలిఫై కాకుండా ఉండదు కదా. సో హైట్ అనేది పెరగదు. ఎందుకంటే ఏజ్ అయిన తర్వాత అది పెరగడం తగ్గడం జరగదు కాబట్టి కోర్టు అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని రీమెజర్మెంట్ మాన్యువల్ పద్ధతులు చేయమని కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది. సో అవేందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడవచ్చు మీరు రిట్ నెంబర్ 39/2023. ఇది కూడా 2022 నోటిఫికేషన్ సంబంధించింది. ఇక్కడ పిటిషనర్
1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ ఫ్లక్టువేట్ అవుతున్నారు. అయితే బోర్డు వారు ఏం చేశారు, ఏదైతే లోవర్ ఉందో అది తీసుకున్నారు. అట్లా కాదు, మళ్ళీ ఒకసారి మెజర్ చేయమని చెప్పేసి మనకు కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, కన్సిడర్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు ద పిటిషనర్ టు కండక్ట్ రీమెజర్మెంట్. మళ్ళీ ఒకసారి మెజర్ చేస్తారు, కుదిరితే మాన్యువల్లో కూడా చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి రిట్ నెంబర్ 117/2023. ఇక్కడ కూడా పిటిషనర్ ఏమని అడిగారంటే, ఆల్రెడీ తను ప్రీవియస్ నోటిఫికేషన్లో క్వాలిఫై అయ్యాడు. అంటే అప్పుడు మాన్యువల్గా చేసేవారు కాబట్టి మాన్యువల్ మెజర్మెంట్స్లో ఇతను క్వాలిఫై అయ్యాడు. సో దాన్ని కోట్ చేస్తూ ఈ డిజిటల్ మీటర్స్లో కొంత ఫాల్ట్ ఉండొచ్చు అని చెప్పేసి మన కోర్టుని అప్రోచ్ అయితే కోర్టు ఇక్కడ కూడా రీమెజర్మెంట్ చేయమని డైరెక్ట్ చేసింది. సో ఈ విధంగా మన కోర్టు ఒకవేళ ఫస్ట్ బోర్డుని అప్రోచ్ అవ్వాలి, ఆ తర్వాత కోర్టుని అప్రోచ్ అవ్వాలి. మనకు రిక్రూట్మెంట్ బోర్డు కనుక మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతే మనం కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా హైకోర్టుని మనం అప్రోచ్ అవుతాం, అది కూడా రిట్ పిటిషన్ వేస్తాం. సో రిట్ పిటిషన్ ద్వారా మనం కోర్టుని అప్రోచ్ అవుతుంటాం. మీకు రిక్రూట్మెంట్ సంబంధించింది, ప్రిపరేషన్ సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్ని డౌట్స్ కలిపి ఒకేసారి ఒక మంచి వీడియో చేస్తాను.